الحمد لله الذي أنزل الشرائع وأمر بتعظيم الشعائر وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شرع لعباده تطيب الخواطر ومراعاة المشاعر وأشهد أن محمدًا عبده ورسوله المبعوث بالبشائر والنظائر صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليمًا كثيرًا إلى يوم ينجى المتقون من الأهوال والمخاطر. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: بسم الله الرحمن الرحيم. شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط لا إله إلا هو العزيز الحكيم. إن الدين عند الله الإسلام وما اختلف الذين أوتوا الكتاب إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ومن يكفر بآيات الله فإن الله سريع الحساب. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. విశ్వ మానవ ధర్మం ఇస్లాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: తాను తప్ప మరో నిజ ఆరాధ్యనీయుడు లేడని స్వయంగా అల్లాహే సాక్ష్యమిస్తున్నాడు. సర్వశక్తిమంతుడు, మహావివేకి అయిన ఆయన తప్ప మరో నిజ దేవుడు లేడని దైవదూతలు, నీతిమంతులైన జ్ఞాన సంపన్నులు కూడా సాక్ష్యమిస్తున్నారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర ఆమోదిత ధర్మం ఇస్లాం మాత్రమే. కానీ గ్రంథ ప్రజలు తమకు జ్ఞాన సంపద లభించినప్పటికీ పరస్పరం విభేదాలలో పడి మంకుతనంతో ఇలాంటి ధర్మాన్ని కాదని విభిన్న మార్గాలు అవలంబించారు. అల్లాహ్ సూక్తులు తిరస్కరించే వారిని అల్లాహ్ త్వరలోనే లెక్క తీసుకుంటాడు. అభిమాన మిత్రులారా, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. దాని ప్రకారమే అతను జీవితాన్ని గురించి, సృష్టిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు. మరి దానికి అనుగుణంగానే ఏదో ఒక దానికి ప్రాధాన్యత ఇస్తాడు. దాన్ని తన విశ్వాసాలకు, శ్రద్ధాశక్తులకు కేంద్రస్థానంగా చేసుకుంటాడు. దానికి అనుగుణంగానే తాను సమాజంలో ఆచరిస్తాడు. ఈ మూడింటినే విశ్వాసం, ఆరాధన, నడవడిక అని అనవచ్చు. ఈ మూడు వస్తువుల సమాహారానికే దీన్ అని పేరు. ఈ రకంగా చూసినప్పుడు ప్రతి మనిషికి అతను ఏ మతావలంబీకుడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా ఒక మనోధర్మం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇస్లాం ధర్మం అంటే నిఖిల జగతి వెనుక ఒకానొక శక్తిమంతుడు ఉన్నాడని, ఆయన సంకల్పమే దీని వెనుక పనిచేస్తుందని, ఆయనే దీనికి కర్త మరియు పోషకుడని మనిషి గుర్తించాలి. ఆయన సమక్షంలో ప్రతి ఒక్కరి లెక్క తేలవలసి ఉందని, ఆయన సన్నిధిలో సత్యంగా ఖరారయ్యేదే సత్యమని, ఆయన ఎదుట మిథ్యగా ఖరారయ్యేదే మిథ్య అని మనిషి నిష్కల్మష హృదయంతో నమ్మాలి. ఇదే ఇస్లాం అని. అభిమాన మిత్రుల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ఇస్లాం ధర్మానికి సంబంధించిన ఒక ఉపమానాన్ని తెలియజేశారు. ఆయన అన్నారు, ఇన్న మసల మా బఅసని అల్లాహు బిహి మినల్ హుదా వల్ ఇల్మ్ కమసలిల్ గైస్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ సన్మార్గాన్నైతే, ఏ సత్య జ్ఞానాన్నైతే నాకు ప్రసాదించి నన్ను ప్రభవింపజేశాడో దాని ఉపమానం వర్షం వంటిది. వర్షం సారవంతమైన నేల మీద కురిచింది. ఆ నేల ఆ నీటిని తీసుకోవడమే కాకుండా ప్రజలకు పనికొచ్చే ఫలాలను, పంటలను, రకరకాల యొక్క వస్తువులను అది పండించి ఇచ్చింది. మరో నేల అది గుంత నేల. అది నీటిని నిల్వ చేసుకుంది. చెరువులు, కాలువలు, కొలనులు, మడుగులు వంటి. దానివల్ల దానికైతే ఉపయోగం అనేది కలగలేదు, కానీ ప్రజలు మాత్రం దాని నుండి మస్తుగా వారు ప్రయోజనం పొందారు. మూడవ నేల అది బండరాతి నేల. అది ఆ వానను తీసుకోను లేదు. ఆ వాన వల్ల దానికి ఎటువంటి ప్రయోజనము కలగలేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫదాలిక మసలున్ మన్ ఫఖహ ఫీ దీనిల్లాహ్. ఈ ఉపమానం ఏదైతే ఉందో ఈ ఉపమానం ఎవరికి వర్తిస్తుందండి? మనిషికి వర్తిస్తుంది. కనుక మనిషి మనోధరణి కూడా ఈ మూడు భూముల్ని పోలి ఉంటుంది. సారవంతమైన మనోధరణి కలిగిన వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని అతను అగ్రాణించడమే కాకుండా, ఆస్వాదించడమే కాకుండా, ఆచరించడమే కాకుండా అల్హమ్దులిల్లాహ్ సమాజానికి అతను మేలు చేస్తాడు. సమాజాన్ని అతను ప్రగతి పదంలో పయనించడానికి అనేది దోహద అనేది పడతాడు. మరో వ్యక్తి అతను ధర్మజ్ఞానాన్ని ఆగ్రాణిస్తాడు, ఆస్వాదిస్తాడు, అర్జిస్తాడు. స్వయంగా అతనికి పెద్దగా ప్రయోజనం ఉండదు, కానీ అయితే విద్యాబోధ వల్ల అన్యులకు ఆ ప్రయోజనం అనేది చేకూరుతుంది. మూడో వ్యక్తి ధర్మజ్ఞానాన్ని స్వయంగా అతను అర్జించడు, ప్రయోజనం పొందడు, అలాగే ఇతరులు కూడా అతని వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. అభిమాన మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఉంది. అదేమిటంటే నేలల్లో మరొక నేల ఉంటుంది సోదరులారా, అదే ఊబి నేల. వాన కురవనప్పుడు అది ప్రమాదకరంగానే ఉంటుంది. వాన కురిసిన మీదట మనం గమనించినట్లయితే అది మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. కనుక వ్యక్తుల్లో కూడా కొందరు చెడ్డ వ్యక్తులు ఉంటారు. చెడ్డ ఉద్దేశాలతోటి, చెడ్డ లక్ష్యాలతోటి, చెడ్డ ఆశయాలతోటి వారు ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయిస్తారు. ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించిన మీదట కూడా వారిలో ఆ చెడు అనేది అంతమవదు, ఇంకా పెరిగిపోతుంది. కనుక అభిమానం ద్వారా మనిషి నిజమైన అల్లాహ్ను తెలుసుకోవడం అనేది ఏమీ లేని ఒక వ్యక్తి సర్వం కలిగిన శక్తిమంతుని పొందడంలో సమానం. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని పొందుతారో అతను తన పూర్తి యొక్క అస్తిత్వంతో సహా ఓ క్రొత్త మనిషి అయిపోతాడు. అతని జీవితం ఓ కారుణ్య కడలిలో జలకాలాడుతుంది. అది ఎటువంటి పరిశోధన అంటే అది అతని మనోమస్తిష్కాలను తన అదుపులోకి తీసేసుకుంటుంది. అతను అనేది, చూసేది, ఏది ఉన్నా, ఏది విన్నా దివ్య దృష్టితో చూస్తాడు, వింటాడు. అతని భావాలు, భావనల జగత్తు ఇప్పటి వరకు అంధకార బంధురమై ఉండేది. ఇప్పుడు అందులో శుభోదయ కిరణాలు ప్రసరించాయి. ఇప్పుడు అతని వ్యక్తిత్వం దగదగా మెరిసిపోతుంది. పవిత్రమైన ఈ భావాల మూలంగా ఇప్పుడు అతను అశాంతం అల్లాహ్ దాసుడైపోతాడు, అల్లాహ్ వాడైపోతాడు. అభిమానం ఇట్లా శ్రద్ధ లేని అభ్యాసం, విద్య లేని వివేకం, నేర్పు లేని వికాసం, ఓర్పు లేని ఆవేశం, ఆశ లేని ఆశయం, ఇవన్నీ ఇంధనం లేని వాహనం లాంటివి. అన్ని మిళితమైతేనే వాహనమైన, జీవితమైన ముందుకు సాగేది. కాబట్టి దేహం మీద మోహం, కామం మీద ఆసక్తి, ధనం మీద ధ్యాస,
భోగం మీద రక్తి, ఇవి ఆధ్యాత్మిక ప్రమాణాలకు అడ్డంకులు. అధిగమించిన వాడు వివేకి, అనుసరించిన వాడు అవివేకి, రోగి. కాబట్టి సత్యం మాట్లాడే నైజం, మంచిని కీర్తించే గళం, సహాయం చేసే తత్వం, ధర్మం ఆచరించే భక్తి, ప్రేమతో నిండిన నవ్వు, ఇవే పరిపూర్ణ జీవితానికి ప్రతీకలు అంటోంది ఇస్లాం ధర్మం. తత్ఫలితంగా ఒక ముస్లిం సాటి సోదరుల పట్ల అతని ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు అనేది వచ్చేస్తుంది. తోటి మానవ సోదరుల పట్ల ఇప్పుడు అతను ఒక దేవుని దాసుడిగా మెలుగుతాడు. ప్రజలు అహంభావం ప్రదర్శించిన చోట అతను అణుకువను, వినమ్రతను ప్రదర్శిస్తాడు. ప్రజలు ప్రతీకార వాంఛతో పెట్టరేకిపోయిన చోట అతను మన్నింపుల వైఖరిని అవలంబిస్తాడు. ప్రజలు తమ స్వలాభం కోసం బంధుత్వ సంబంధాలను విచ్ఛిన్నపరుస్తుంటే ఇతనేమో సత్యం కొరకు సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటుంటాడు. ప్రజలు దేన్నైనా అర్జించి పొంది సంతృప్తులైతే ఇతరులకు, పరులకు ప్రయోజనం చేకూర్చి ఇతను మాత్రం ఆనందిస్తాడు. ప్రజలు ప్రాపంచిక జిలుగు వెలుగుల వైపునకు ఎగబడుతుంటే ఇతను మాత్రం అగోచరమైన పారలౌకికంలో తనను తను లీనం చేసుకుంటూ ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనిషికి తెలుపబడిన పవిత్ర జీవితం అనేది ఇదే. ఎవరైతే ఈ విధంగా ఒకే దైవాన్ని ఆరాధిస్తారో, ఒకే గ్రంథాన్ని ఆశ్రయిస్తారో, ఒకే ప్రవక్తను అనుసరిస్తారో, ఒకే ధర్మాన్ని ఆచరిస్తారో వారు సంఘటితమవుతారు. తాము తమ కొరకు అవలంబిస్తున్న మేలును పరులకు కూడా అందించడానికి సమాయత్తమవుతారు. వారి బాహ్య జీవితం వారి అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అభిమాన మిత్రుల, ఇక పైశాచిక క్యారెక్టర్ అంటే శైతాన్ గుణాలు ఉన్న మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ కోవకు చెందినవాడు ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడినప్పుడల్లా నిర్లక్ష్యంగా ప్రతిస్పందిస్తాడు. అతను ద్వేషాన్ని ద్వేషంతోనే ఎదిరిస్తాడు. కోపానికి సమాధానం కోపంతోనే ఇస్తాడు. దీనికి భిన్నంగా అల్లాహ్ మెచ్చిన గుణాలు కలిగిన క్యారెక్టర్ గల ఒక వ్యక్తి అతను అల్లాహ్కు భయపడుతూ ఉంటాడు. అతను భావావేశాలను నిగ్రహించుకొని రాగద్వేషాలతో కూడిన మనోమయ భావాల నుంచి పైకి వచ్చి వ్యవహారం చేస్తాడు. అంతిమదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రబోధించారు, నా ప్రభు నాకేమని ఆజ్ఞాపించాడంటే, నాకు దూరమైన వారితో నేను సన్నిహితంగా ఉండాలి, నాకు ఏదైనా దక్కకుండా చేసిన వాడికి నేను ఏదైనా ఇవ్వాలి, నాకు అన్యాయం చేసిన వాడిని నేను క్షమించాలి. ఇలాంటి ఆదేశాలు అనేకం ఉన్నాయి. వీటి ద్వారా బోధపడేది ఏమిటంటే, ఒక విశ్వాసి మోమిన్ అయిన వాడు ఎదుటివారి వైఖరిని బట్టి గాక తన స్థాయికి శోభించే విధంగా ప్రవర్తించాలి. నకారాత్మక నెగిటివ్ వైఖరి ప్రదర్శించబడినప్పుడల్లా అతను మాత్రం సకారాత్మకంగా అంటే పాజిటివ్గానే ప్రతిస్పందించాలి. ప్రజల మధ్య కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు అనేకమనేవి ఎదురవుతాయి. తాత్కాలికంగా మనిషిలో వ్యతిరేక భావాలు జనిస్తుంటాయి కూడా. అటువంటి విషయం అనేది జరిగినప్పటికీ ఎదుటి వారి ఎడల ఉత్తమ రీతిలో అతను మెలగాలి, మసలుకోవాలి. కనుక అభిమాన మిత్రులారా, ఇస్లాం నైతికంగా మనకు చేసే ఉత్తమ బోధ ఏమిటంటే, మన ప్రవర్తన మనిషితోనే కాకుండా మనిషిలో ఉండే మనోభావాల విషయంలో కూడా చాలా ఉత్తమంగా ఉండాలి, మన మాట చాలా మృదువుగా ఉండాలి అని ఇస్లాం ధర్మం ప్రబోధిస్తుంది. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వకూలు లిన్నాసి హుస్నా, మీరు ప్రజలతో మంచి మాటలే మాట్లాడండి. కనుక అభిమాన మిత్రులారా, సుదీర్ఘ వాదనల కంటే చిన్నపాటి సర్దుబాటే పరిష్కారం, చిటపటల మాటల కంటే మందస్మిత మౌనమే సమాధానం, అరచి చేసే సహాయం కంటే హక్కున చేర్చుకునే ఆచరణే ముఖ్యం, జ్ఞానంతో కూడిన అహం కంటే చదువులేని సంస్కారం మిన్న.
మనం మన ప్రేమలో నిజాయితీ ఉండాలి, స్నేహంలో నమ్మకం ఉండాలి, మాటలో వినయం ఉండాలి, నవ్వులో స్వేచ్ఛత ఉండాలి, గుణంలో సహనం ఉండాలి. ప్రేమ ఉన్న చోట రక్షణ ఉంటుంది, రక్షణ ఉన్న చోట బంధం ఉంటుంది, బంధం ఉన్న చోట ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది. ఇవన్నీ మిళితమైన జీవితం స్వచ్ఛంగా ఉంటుంది. ఆప్యాయత ఉంటే అనురాగం విలువ తెలుస్తుంది, ఆత్మీయత ఉంటే బంధం విలువ తెలుస్తుంది, మనం అనే భావం ఉంటే మానవత్వం విలువ తెలుస్తుంది. ఇవన్నీ మిళితమై ఉంటేనే విలువైన జీవితం అనేది వికసిస్తుంది. కనుక అభిమానం ఇట్లా మంచి మాట ఏదైతే ఉందో అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని పుణ్యకార్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఎవరి విషయంలోనైనా సరే మంచిగానే మాట్లాడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు శక్తినిచ్చి ఉంటే సహాయపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధనపరంగా మనల్ని ఉన్నత స్థితిలో ఉంచినట్లయితే మనం మన ధనాన్ని వ్యయపరిచి సంఘానికి సమాజానికి మనం అనేది సేవ చేయాలి. అహం హద్దులు మీరితే బంధాలు బలహీనమవుతాయి, ఆశ హద్దులు మీరితే అనుబంధాలు అవహేళనకు గురవుతాయి, స్వార్థం హద్దులు మీరితే రక్త సంబంధాలు రక్తసిక్తమవుతాయి, ద్వేషం బదిలి ప్రేమ భావం పెరిగితే బంధాలు అనుబంధాలుగా మారి తరతరాలుగా అవి తరించిపోతాయి అంటుంది ఇస్లాం. సానుకూల దృక్పథం లేని మేధావి సమాజానికి చేటు, సంస్కారం లేని విజ్ఞాని మేధావి వర్గానికి చేటు, విలువలు లేని వ్యక్తిత్వం నడవడికకు చేటు. ఇవన్నీ అధిగమించిన జీవితమే అసలు గ్రేటు, 10 మందికి ఆదర్శం కూడా. కాబట్టి కోపం ఉన్న మనిషికి ప్రేమ ఎక్కువ, ఆవేశం ఉన్న మనిషికి ఆలోచన తక్కువ, అహం ఉన్న మనిషికి స్వార్థం ఎక్కువ, ద్వేషం ఉన్న మనిషికి అవగాహన తక్కువ. ఎక్కువ తక్కువల ప్రవర్తనలో సమానత్వం అనేది లోపించినప్పుడే మనిషి ప్రవర్తన అనేది గాడి తప్పుతుంది. అయితే గాడి తప్పకుండా గాడిలో అది పడేలా ప్రయత్నం చేయడమే విశ్వ మానవ ధర్మమైన ఇస్లాం ధర్మం ప్రబోధించే యొక్క నైతిక విలువ. కనుక అభిమానం ఇట్లారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆపదలో ఉన్నవారిని, ఒక కష్టంలో ఉన్నవారిని చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చలించిపోయేవారు, వారిని పరామర్శించేవారు. అలాగే వారి మనోభావాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిగణలోకి తీసుకునేవారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థనల గురించి తెలుసుకున్న కొందరు యువకుల యొక్క మనోభావాన్ని గౌరవిస్తూనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమైంది ప్రజలు ఈ విధంగా మాట్లాడుతున్నారు, నా పరిస్థితి అంటే నేను నిద్ర మేల్కొంటాను, అంటే రాత్రి ఖియామ్ కూడా చేస్తాను, అలాగే పడుకుంటాను కూడా, ఉపవాసం ఉంటాను కూడా, విరమిస్తాను కూడా, నేను వివాహం కూడా చేసుకుంటాను. ఎవరైతే నా సున్నత్ను వీడారో వారు నాలోని వారు కారు అని ఆ రకంగా వారి మనోభావాలను దెబ్బతీయకుండానే వారి మనోభావ ఆ ప్రవాహాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరైన దిశలో పయనించేలా చేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లారా కోపం నిజాన్ని నిర్భయంగా చూడనివ్వదు, అహం ఆత్మ పరిశీలనకు అవకాశం ఇవ్వదు, వ్యసనం ధర్మాన్ని ఆచరింపనివ్వదు, దుర్గుణాలు ప్రభావం దుష్ప్రభావాలకు చేరువ చేస్తాయి, ఆధ్యాత్మిక చింతన మాత్రమే మనసుకు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆశయ సాధనకు నిబద్ధత అవసరం, ఆవేశం అదుపునకు ఆలోచన అవసరం, కలల సాకారానికి సంకల్పం అవిరళ కృషి అవసరం, అహం అదుపునకు సహనం అవసరం, ఆకలి తీర్చే మానవత, తప్పును ఓర్చే క్షమ, లోపం దిద్దే నైపుణ్యం, ఖేదం లేని సమభావం, కల్మషం లేని చిరునవ్వు, ఇవి మూర్తీభవించిన వ్యక్తిత్వం, విలువలతో కూడిన సౌభ్రాతృత్వం అంటోంది ఇస్లాం ధర్మం. అభిమానం ఇట్లారా మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలానే మన మనోభావాలు కూడా సాగుతాయి. బుద్ధి సమస్య కాదు, బుద్ధిని సరిగా వినియోగించకపోవడమే అసలు సమస్య. అభిమానం ఇట్లారా మనం చాలా వేగంగా నడిచే ఒక వాహనాన్ని పొందాం, అయితే ఆ వాహనాన్ని ఎలా నడపాలి అనేది నేర్చుకోలేదు. ఇక నేర్చుకోకుండా నేను ఆ వాహనాన్ని నడిపితే ఆ నడపడం అనేది నాకు మాత్రమే ప్రమాదకరంగా మారదు, అది ప్రజల కోసం కూడా ప్రమాదంగా మారుతుంది. కాబట్టి గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మనం ఇక్కడ యంత్రంలో లోపాన్ని ఎంచడానికి లేదు, తప్పు ఎక్కడ ఉంది? మనిషిలో ఉంది. అదేవిధంగా
మనిషి ఒక ధర్మాన్ని అవలంబిస్తున్నాడని చెబుతున్నాడు కానీ ధర్మాన్ని తెలుసుకోవడం లేదు, తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవడం లేదు. కేవలం నేను ఫలానా ధర్మ అనుచరుణ్ణి అని చెప్పుకుంటూ ఎలా పడితే అతను అలా వ్యవహరిస్తుంటే అలాంటి యొక్క ప్రవర్తన వల్ల అతనికి ప్రమాదమే, అలాగే అతను నివసించే సమాజానికి కూడా ప్రమాదమే. ఇక్కడ లోపం మనిషిలో ఉంది కానీ ధర్మంలో లేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, వైఫల్యాలను అధిగమిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తప్పులను సరిదిద్దితే పరివర్తన కలుగుతుంది, మాటలో నమ్మకం కుదిరితే విశ్వసనీయత పెరుగుతుంది, వీటి ఆచరణ సాధ్యం చేసే వ్యక్తిత్వం విలువ పెరుగుతుంది. అందం రూపంలో కాదు, మనసులో ఉండాలి. మాట వెటకారంగా కాదు, మృదుగా ఉండాలి. నవ్వు వెకిలిగా కాదు, వెలుగులా ఉండాలి. సంస్కారం చదువుతో రాదు, ప్రవర్తనతో వస్తుంది. ప్రయత్నిస్తే ఇవన్నీ ఆచరణలో సాధ్యమే. కాబట్టి క్రోధం వచ్చినప్పుడు దృష్టి మరల్చుకో, మోహం కలిగినప్పుడు మనసు నియంత్రించుకో, అసూయ కలిగినప్పుడు ఆత్మ విమర్శ చేసుకో, ఆనందం కలిగినప్పుడు అందరితో పంచుకో. ఇవన్నీ ఆచరణ యోగ్యమే, కానీ చిత్తశుద్ధి అవసరం అంటుంది ఇస్లాం. కనుక అభిమాన మిత్రులారా, తమను తాము ముస్లింలుగా ప్రకటించే కొందరి పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి కానీ ఇస్లాం ధర్మానికి ఆ పేరు రాలేదు. ఇస్లాం అనేది సత్యబద్ధమైన స్పష్టమైన విశ్వాసాల, పూర్ణమైన మహోన్నతమైన ధర్మశాస్త్రాల, ఉన్నతమైన సర్వాంగ సుందరమైన నైతికతల మేలిమి కలయిక సోదరుల. మానవ జీవితానికి సంబంధించిన సకల మేళ్లు కలిగిన సంపూర్ణ జీవన సంవిధానం ఇస్లాం. ఎవరైతే ఈ విశ్వాసాలను, నైతికతను, ధర్మశాస్త్ర అనుసరణ కలిగి ఉంటారో వారు ముస్లింలుగా పరిగణించబడతారు. అలాంటప్పుడు ముస్లింల ప్రవర్తనను ఇస్లామే సిద్ధాంతాల ఆధారంగానే తీర్పు చేయాలి తప్ప ఎవడో కౌన్కి కిస్కాగాళ్ళు వారి యొక్క ప్రవర్తనను బట్టి ఇస్లాంను అంచనా అనేది వేయకూడదు. ఎవరైనా సరే తాము ముస్లింలని చెప్పుకుంటూ హింసాయుత కార్యకలాపాలకు పాల్పడితే దానికి వారే బాధ్యులు తప్ప అటువంటి వికృత చేష్టలతో, హింసాయుక్త ప్రవృత్తితో ఇస్లాం ధర్మానికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ విషయానికి వస్తే ప్రపంచంలోనే పేరులో శాంతి గల ఏకైక ధర్మం ఏమిటంటే ఇస్లాం ధర్మం. అలాంటి యొక్క శాంతితో కూడిన ధర్మాన్ని ప్రపంచ మానవాళికి అనుగ్రహించిన అల్లాహ్ నామాలోని ఒక నామం సలాం అంటే శాంతి ప్రదాత. ఆ మానవతా ధర్మాన్ని విశ్వ జనావళికి చేరవేసిన ప్రవక్త రహ్మతుల్ లిల్ ఆలమీన్, విశ్వ కారుణ్యము. ఆయనపై అవతరింపజేయబడిన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ పేర్లలోని ఒక పేరు రహ్మా అని అంటే నిలువెత్తు కారుణ్యం. అది మానవాళిని ఆహ్వానించే స్వర్గ వనం పేరు కూడా దారుస్సలాం, శాంతి నిలయం. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం, మానవ నాగరికతకు ప్రబల శత్రువుగా పరిణమించిన ఉగ్రవాదం మరోసారి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. శైతాన్ ప్రేరేపిత ముష్కర మూకల మృగోన్మాదంతో సుందర కశ్మీరం మొన్న మంగళవారం మళ్ళీ నెత్తురోడింది. పిల్ల పాపలతో ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో సేదదీరదామని పహల్గాం సమీపంలోని లోయలకు అడుగుపెట్టిన పర్యాటకులకు జీవితాంతం వెంటాడే పీడకలలే మిగిలాయి. 12 రాష్ట్రాలకు చెందిన 10 కొద్ది యాత్రికులను కాల్చి చంపిన ఉగ్రవాదుల యొక్క కిరాతకత్వం, వికృతక మారణ కాండకు దిగిన ముష్కరులక రాక్షసత్వం యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది మానవతా సంక్షోభం. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్న వారి హృదయాలను తుపాకులు ధ్వంసం చేశాయి. తీవ్రవాదానికి మతం లేదు, భౌగోళిక సరిహద్దులు లేవు. ఎక్కడ మనిషి ప్రాణం గడాంకంగా మారిపోతుందో అక్కడ మన మౌనం కూడా నిశ్శబ్దమైన నేరంగా మారుతుంది. జాతి గౌరవం తుపాకీ ద్వారా కాదు, దయతో, మానవత్వంతో, బాధితుల పట్ల కలిగిన స్పందనతో నిలబడుతుంది. ఇది కన్నీటిని మాటలుగా, మౌనాన్ని పోరాటంగా మార్చే కాలం. కశ్మీర్ లోయలో ప్రగతి పవనాలు విరబూయాలంటే ముందు అక్కడ శాంతి నెలకొనాలి. ఎవరైతే అసూలు బాశారో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని విశ్వ శాంతి ప్రదాతైన అల్లాహ్ సుబ్హానహు తాలాను దీనాతి దీనంగా వేడుకుంటున్నాం. ఇక అభిమాన మిత్రులారా, ఉగ్రవాదాడులను మత కోణంలో చూడడం, విద్వేషాన్ని మరింత పెంచేలా ప్రచారం చేయడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ఉన్మత్తత ఆవహించిన ఉగ్రవాదానికి, మతోన్మాదానికి మతము, ప్రాంతము అన్న విచక్షణ ఉండదు.
తమ ఉన్మాదానికి అడ్డొచ్చిన ప్రతి మనిషి తమకు శత్రువుగానే భావిస్తాయి. ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి ముష్కరులను కఠినంగా శిక్షించాలి. వైఫల్యం పునరావృతం కాకుండా తగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మతం పేరిట ఉగ్రవాదం విలేతాండం చేస్తుండగా ధర్మాన్ని విశ్వసించేవారు మౌనంగా ఉండడం భావ్యం కాదు కూడా. ఎందుకంటే అసహనం, అతివాదం, హింస ధర్మ విరుద్ధమైనవి, ఏ మతము ఆమోదించని దుష్ట వర్తనలవి. కనుక అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచం ఎలా రూపొందించబడిందంటే ఇక్కడ అనేక అవాంఛనీయమైన సంఘటనలు మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అలాంటి అవాంఛితమైన సంఘటన చోటు చేసుకున్నప్పుడు మనం దానికి ఎలా ప్రతిస్పందిస్తాము అన్న దాని బట్టే మన యొక్క నైతికత అనేది ఆధారపడి ఉంటుంది, మన వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం, లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయి, ఒకదానికొకటి అడ్డు తగులుతూ ఉంటాయి కూడా. కోకిల గానం కాకులకు కర్ణ కఠోరంగా ఉంటుంది. హంస రూపాన్ని చూసి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి. బహుశా అంత మాత్రాన కోకిలకైనా హంసలకైనా పోయేది ఏమీ లేదు. మనము విమర్శకులకు ఏమాత్రం తలొగ్గక వారికి విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయగా సత్యాన్ని గుర్తించాలి, విజయాన్ని సాధించాలి, కర్తవ్య నిర్వహణకు కావాల్సిన శక్తిని సంపాదించుకోవాలి. సుఖశాంతులు కావాలని మనలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. మరి అవి ఎక్కడి నుంచి వస్తాయండి? మన మనోనిగ్రహం నుంచే లభిస్తాయి. ఆ మనోనిగ్రహాన్ని దివ్య ఖురాన్ మనకిస్తుంది. మాటలు, చేతలు, ఆలోచనలు, గుణం, హృదయం, వ్యక్తిత్వానికి కీలకమైన ఈ ఐదింటిని నేటి యువతరం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. వాట్సాప్ యూనివర్సిటీలో లభించే సమాచార ఆధారంగానేది చెడును, తప్పును, అబద్ధాన్ని, అసత్యాన్ని ప్రచారం చేయకూడదు. వారు ప్రచారం చేసేవారు ఎవరైనా సరే. అలాగే అభిమాన మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే అవసరమైన నేటి మన యువతరం అనేది అవసరమైన మార్పు చేర్పులు వారి ప్రవర్తన చేసుకుంటూ వారు మంచి పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకొని సమాజానికి సేవ చేయాలి. దేశాన్ని ప్రగతి పదాన నడిపించాలన్నది, దేశ రక్షణకై, ధర్మ పరిరక్షణకై ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేయాలన్నది మనందరి ఆశ, ఆశయం కావాలి. అంతిమంగా మనసుల్ని గెలవాలి, అంతిమంగా మానవత్వాన్ని బతికించుకోవాలి. ఇదే విశ్వ మానవ ధర్మం యొక్క అర్థం, పరమార్థం, ఆశ, ఆశయం అన్న విన్న విషయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.